మీనా అయితే రోహిణి గుణాకి డబ్బులిచ్చే విషయం అయితే అది వీడియో తీసి నేను బాలుతో గాని చెప్పాను అంటే తర్వాత నీ సంగతి చూస్తాడు అన్నట్టుగా ఇంక చెప్పేటప్పటికి నువ్వు దొంగతనం చేసి ఆ నింద నాపై వచ్చేలా చేస్తావా అని చెప్పి అన్నట్టుగా ఇంక మీనా అయితే వార్నింగ్ ఇస్తుంది. నీ అంతటా నువ్వు అత్తయ్య ముందు నిజం ఒప్పుకుంటే సరి, లేదు అంటే ఇది మా ఆయనకు చూపిస్తానని చెప్పని బెదిరించేటప్పటికి ఇంక రోహిణి అయితే వెంటనే గుణాకి ఫోన్ చేసి చెప్పేస్తుంది. ఈ విధంగా నేను నీకు డబ్బులు ఇవ్వడం మీనా చూసింది, ఆ వీడియో తీసుకెళ్ళి పోలీసులకు ఇస్తా అని చెప్పి నన్ను బెదిరిస్తుంది. అందులో బాలు కానీ ట్రిప్ నుంచి వచ్చాడు అంటే ఈ వీడియో కానీ చూశాడంటే ఇంకా నన్ను ఇంట్లో కూడా ఉంచనివ్వరు గుణ, నన్ను ఈ విషయంలో ఏదో ఒకటి నాకు హెల్ప్ చేయి అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా మీనానైతే గుణ కిడ్నాప్ చేస్తాడు. ఇంకా బాలునైతే తను డైవర్ట్ చేయాలి, మీనాని తనకి దొరకకుండా చేయాలని చెప్పని నానా ప్రయత్నాలు అయితే చేస్తాడు. ఇంకా లాస్ట్కి ఏంది అంటే మీనా అయితే నేను ఇక్కడ ఉన్నది నా భర్తకు తెలిసేలా చేయి స్వామి అని చెప్పనని తను అనుకుంటాడు. ఇంకా మీనా ఎక్కడుందో నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పని బాలు కూడా అనుకుంటాడు. ఇంకా ఆఖరి ట్విస్ట్లో ఏంటి అంటే ఇంకా అక్కడ ఉన్న మీనాని కిడ్నాప్ చేసినప్పుడు ఒక పెద్ద ఆవిడ ముసలాయన అయితే వాళ్ళైతే వచ్చి ఇంకా బాలుతో అసలు నిజం చెప్పేసి ఇంకా మీనా ఉన్న దగ్గరికి అయితే తీసుకెళ్ళిన తర్వాత ఇంకా అలాగే రాకేష్ గుణ ఇద్దరు అక్కడ ఉంటే ఇంకా బాలు వాళ్ళనైతే మీనా నా పరిస్థితుల్లో చూసేసరికి ఇంకా వాళ్ళనైతే కొట్టేస్తాడు. ఇంకా అలా కొట్టిన తర్వాత వాళ్ళిద్దరిని అయితే పోలీసులకు అప్పచెప్పి ఇంక చేసేటప్పటికి నువ్వు మా విషయాల్లో చాలాసార్లు ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని చావు దెబ్బలు కొట్టు, అయినా నిన్ను వదలము, ఇప్పుడు తప్పించుకోవచ్చు, తర్వాత మా చేతికి ఏదో ఒక రోజు దొరుకుంటా పోరు అన్నట్టుగా ఉంటే ఎవరు మీనా నిన్ను ఇలా చేపించిందని చెప్పంటే ఇంకా అసలు విషయం అయితే రోహిణి గురించి మొత్తం బాల దగ్గర చెప్పేస్తుంది. ఇప్పటిదాకా ఆ మనోజ్ గడు ఒక్కడే ఇంట్లో గొడవలు పెట్టి ఇలాగ డబ్బులు తీసుకెళ్తూ ఉన్నాడు, ఇప్పుడు నేను ఆఖరి కిడ్నాప్ చేసే అంత దాకా వచ్చిందా ఆ పార్లర్ అమ్మ అని చెప్పని ఇంకా మీనాని తీసుకొని నేరుగా ఇంటి దగ్గరకు వచ్చి ఇంకా ప్రభావతిని అయితే అమ్మ అని కూడా కాకుండా ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏంట్రా డబ్బులు తీసుకెళ్ళింది ఎక్కడో చెప్పిందా అంటే అవును తీసుకెళ్ళి వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారని చెప్పని రోహిణిని